హాయ్ అను. మన ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో మనకు స్పీడ్ బ్రేకర్లా కనిపించే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదే ఇన్ఫ్లేషన్. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఒక నార్మల్ టీ వచ్చేసి 5 రూపాయలకు మనకు దొరికేది. కానీ ఇప్పుడు మనం అలాంటి టీని టీ స్టాల్లో 20 రూపాయలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. దీనికి రీజన్ మనం టీ యొక్క కాస్ట్ పెరిగింది అనుకుంటాం, కానీ నిజానికి మన మనీ యొక్క వాల్యూ తగ్గినట్టు. గ్లోబల్ వైజ్ ఫైనాన్షియల్ సినారియోని బట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఏటా ఇన్ఫ్లేషన్ రేట్ని రిలీజ్ చేస్తుంది. మనం లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 5% ఉంది. కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది మన దాకా చేరే వరకు ఇంకొక 2% యాడ్ అవుతుందంట దీనికి. సో టోటల్గా 7% ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నదంటూ అర్థం. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఈరోజు నువ్వు ₹1,00,000 పెట్టి కొనుక్కోగలిగిన వస్తువుని ఒక సంవత్సరం తర్వాత ₹1,07,000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మ్యాక్సిమం బ్యాంక్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 7% మాత్రమే ఉంటుంది. ఈ విధమైన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలవా అంటే లేదు. సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ బీట్ చేసినప్పుడు మాత్రమే మన డబ్బులను సంపాదించినట్టు అర్థం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లైక్ ఏ ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. And finally, thank you for watching this video.